మహర్షుల దివ్య చరిత్ర అనే భాగంలో ఈరోజు మనం అత్రి మహర్షి కోసం తెలుసుకుందాము. అత్రి మహర్షి ఎవరో తెలుసా? మనం సప్తఋషులు అనే మాట వింటూ ఉంటాం కదా, వాళ్ళల్లో ఈయన ఒకరన్నమాట. అత్రి మహర్షి బ్రహ్మదేవుడి మనస్సులో నుంచి పుట్టారు. అంటే బ్రహ్మ మానస పుత్రుడు అన్నమాట. అలా పుట్టిన అత్రి మహర్షిని బ్రహ్మదేవుడు లోక రక్షణ కోసం నేను కొంతమందిని సృష్టిస్తున్నాను. నువ్వు గొప్ప తపశ్శక్తిని పొంది నాకు ఈ సృష్టి కార్యంలో సాయపడాలి అని అడిగారు. అందుకు అత్రి మహర్షి సరే అని, అలాగే సహాయపడతానని చెప్పి ఒక మంచి అనుకూలమైన ప్రదేశాన్ని చూసుకొని తపస్సు చేయటం ప్రారంభించారు. ఈ మహర్షి చేసిన ఘోర తపస్సుకి ఆయన కళ్ళల్లో నుంచి ఒక గొప్ప తేజస్సు బయటికి వచ్చి భూమి, ఆకాశం అన్ని దిక్కులా వ్యాపించిపోయింది. ఆ తేజస్సుని భూమి, ఆకాశాలు కూడా భరించలేకపోవటం వల్ల అది సముద్రంలో పడిపోయింది. ఇది బ్రహ్మదేవుడికి తెలిసి ఆయన ఆ తేజస్సుని అత్రి మహర్షికి పెళ్ళయ్యాక తేజస్సు యొక్క కొంత అంశతో చంద్రుడు కుమారుడుగా పుడతారని, క్షీరసాగర మదన సమయంలో మిగిలిన అంశ వచ్చి చంద్రుడిని కలుస్తుందని అలా చెప్పి వెళ్ళిపోయారు. కొంతకాలం తరువాత అత్రి మహర్షికి దేవహుతి, కర్దముడు అనే దంపతులకు పుట్టిన 9 మంది కూతుళ్లలో ఒక కూతురైన అనసూయాదేవితో పెళ్లి జరిగింది. పెళ్లి చేసుకున్న అత్రి మహర్షి అనసూయాదేవితో కలిసి జీవిస్తున్నారు. అనసూయాదేవి గొప్ప పతివ్రతగా వినుతికెక్కింది. ఒకనాడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు అనసూయాదేవిని పరీక్షిద్దామని బయలుదేరి అత్రి మహర్షి ఆశ్రయానికి వచ్చారు. అత్రి మహర్షి, అనసూయాదేవి వారికి ఆతిథ్యం ఏర్పాట్లు చేస్తున్నారు. అప్పుడు త్రిమూర్తులు మహర్షులతో మాకు వడ్డించే స్త్రీ నగ్నంగా వడ్డించాలి అన్నారు. అనసూయాదేవి అంగీకారంతో అత్రి మహర్షి మీ కోరిక ప్రకారమే అన్నారు. త్రిమూర్తులు స్నానం చేసి కూర్చున్నాక అనసూయాదేవి వారి మీద మంత్రజలం జల్లి చంటి పిల్లల్లాగా చేసి నగ్నంగా వడ్డించారు. మళ్ళీ దుస్తులు ధరించి వాళ్ళ ముగ్గురిని మంత్రజలంతో మామూలుగా చేసి తినండి అన్నారు. భోజనం తర్వాత మళ్ళీ చంటి పిల్లల్ని చేసి ఉయ్యాలలో వేశారు. త్రిమూర్తుల్ని వెతుక్కుంటూ సరస్వతి, లక్ష్మి, పార్వతీదేవిలు వచ్చి అనసూయాదేవి దగ్గర చంటి పిల్లల్ని చూసి మా భర్తల్ని మాకివ్వమని అడిగి అత్రి, అనసూయలను మా ముగ్గురి అంశలతో ముగ్గురు పిల్లలు కలుగుతారని దీవించి తమ భర్తల్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఒకసారి కౌశికుని భార్య సూర్యుడు ఉదయించగానే తన భర్త చనిపోతారని తెలిసి సూర్యుడు ఉదయించకుండగా చేశారు. అనసూయాదేవి సూర్యుడు ఉదయించేటట్లు చేసి కౌశికుణ్ణి కూడా బతికించారు. అత్రి మహర్షికి పిల్లలు లేరని 100 సంవత్సరాలు భార్యతో కలిసి తపస్సు చేశారు. అప్పుడు త్రిమూర్తులు ప్రత్యక్షమై పిల్లలు కలిగేలాగా వాళ్ళని ఆశీర్వదించారు. కొన్నాళ్ళయ్యాక అత్రి మహర్షి కంట్లో నుంచి చంద్రుడు, అనసూయాదేవికి దత్తాత్రేయుడు, దుర్వాసురుడు అనే పేర్లతో ముగ్గురు పిల్లలు పుట్టారు. ఒకనాడు అత్రి మహర్షి అనసూయని పిలిచి మనకి మంచి ప్రవర్తన కలిగిన పిల్లలు కలిగారు కదా, నేనింకా తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. నువ్వు కూడా నాతో వస్తావా, పిల్లల దగ్గర ఉంటావా అని అడిగారు. అప్పుడు అనసూయ, స్వామి, మీకంటే నాకు పిల్లలు ఎక్కువ కాదు, కానీ పిల్లలు బాగా చిన్నవాళ్ళు. వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక మనం వెడితే ధర్మంగా ఉంటుంది. ఈలోగా పిల్లల్ని పోషించటానికి కొంచెం ధనం కావాలి కదా, మీరు పృథు చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ధనం తీసుకురండి అని చెప్పారు.
ఆ సమయంలో పృథు చక్రవర్తి అశ్వమేధ యాగం చేస్తున్నారు. ఆ యాగాశ్వాన్ని రక్షించటానికి తన కుమారుడితో వెళ్ళమని పృథు చక్రవర్తి అత్రి మహర్షిని అడిగారు. అత్రి మహర్షి సరేనని బయలుదేరారు. పృథు చక్రవర్తి వైభవాన్ని చూడలేక ఇంద్రుడు యాగాశ్వాన్ని దాచేశారు. అత్రి మహర్షి తన దివ్య దృష్టితో చూసి ఆ విషయం పృథు చక్రవర్తి కుమారుడికి తెలియచెప్పారు. అతడు ఇంద్రుణ్ణి జయించి ఆ యాగాశ్వాన్ని తీసుకుని వచ్చారు. అశ్వమేధ యాగం పూర్తయ్యాక పృథు చక్రవర్తి ఇచ్చిన ధనము, వస్తువులు మొదలైన వాటిని తీసుకుని వెళ్ళి పిల్లలకిచ్చి అత్రి మహర్షి అనసూయాదేవితో కలిసి తపస్సు చేసేందుకు వెళ్ళిపోయారు. ఒకప్పుడు దేవతలకి, రాక్షసులకి యుద్ధం జరిగింది. అందులో రాహువు వేసిన అస్త్రాలకి సూర్యచంద్రుల్లో వెలుగు తగ్గిపోయి లోకమంతా చీకటైపోయింది. అప్పుడు అత్రి మహర్షి తన చూపులతోనే రాక్షసులందర్నీ చంపేశారు. ఎంతోమంది ఋషులు అత్రి మహర్షిని అడిగి పూజా విధానము, అభిషేకము, దేవతా ప్రతిష్ఠ, ఉత్సవాలు, దోషాలకు ప్రాయశ్చిత్తాలు మొదలైన వాటిని గూర్చి తెలుసుకుంటూ ఉండేవాళ్ళు. అత్రి మహర్షి రచించిన ఆత్రేయ ధర్మశాస్త్రంలో దాన ధర్మాలు, జప తపాలు, రహస్య ప్రాయశ్చిత్తాలు మొదలైన వాటిని గురించి తెలియచేయబడ్డాయి. అలాగే అత్రి సంహితలు అనే గ్రంథాల్లో ఆచారాలు, గురు ప్రశంస, చాతుర్వర్ణ ధర్మాలు, జపమాల పవిత్రత, పుత్రులు, దత్తపుత్రులు మొదలైన వాటి గురించి తెలియచేయబడ్డాయి. దత్తపుత్రుణ్ణి స్వీకరించవచ్చు అనే దాన్ని గురించి మొట్టమొదట ప్రవేశపెట్టింది అత్రి మహర్షే. అత్రి మహర్షి గురించి చాలా విషయాలు తెలుసుకున్నట్టే కదా. అత్రి మహర్షి గురించే కాదు, ఆయన భార్య అనసూయాదేవి కోసం కూడా తెలుసుకున్నాం కదా. ఈ అత్రి మహర్షి సప్త ఋషుల్లో ఒకళ్ళన్నమాట. మనం కూడా అంత గొప్పవాళ్ళం అవ్వాలన్నమాట. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నది ఎవరి గురించో తెలుసా? అరణ్యక మహర్షి. అరణ్యం అంటే మీకు అర్థం తెలుసు కదా. అరణ్యం అంటే దట్టమైన అడవులు అని అర్థం. అరణ్యక మహర్షి పుట్టింది అడవిలోనే, పెరిగింది అడవిలోనే, చివరికి తపస్సు కూడా చేసింది అడవిలోనే. ఆయనకి అడవి తప్ప వేరే ప్రదేశాలు ఏమీ తెలియవు. అందుకనే ఆయనకి అరణ్యక మహర్షి అనే పేరు వచ్చింది. ఈ మహర్షి ఆశ్రమం రేవా నది ఒడ్డున ఉండేది. చాలా ప్రశాంతంగా ఉండేది. పెద్ద పెద్ద జంతువులు కూడా అక్కడ కలిసిమెలిసి ఉండేవి. ఆయన ఎప్పుడూ రామనామం జపిస్తూ ఉండేవారు. ఆయన రామనామ జపం ఎప్పుడు చేయటం వల్ల ఆశ్రమంలో ఎప్పుడూ కూడా రామనామం వినపడుతూ ఉండేది. అది ఎలా వినిపిస్తుందో తెలుసా? పండిపోయిన ఆకులు రాలి పడుతున్నప్పుడు, ఎండిపోయిన పుల్లలు విరిగి కింద పడుతున్నప్పుడు, చీమలు పాకుతూ ఉన్నప్పుడు, గాలి వీచేటప్పుడు, చెట్లు ఊగుతున్నప్పుడు, ఏం జరుగుతున్నా సరే రామనామమే వినిపిస్తూ ఉండేది. అంటే అరణ్యక మహర్షికి రామ మంత్రము, రామ ధ్యానము, రామ స్మరణము, రామ పూజనము, రామ చింతనము, రామ మననం మొత్తం రామమయంగా ఉండేది. ఒకసారి శత్రుఘ్నుడు ఆయన ఆశ్రమానికి వచ్చి నమస్కరించి ఆయన రామభక్తి చూసి, స్వామి, నేను ఎప్పుడూ రాముడితోనే ఉంటాను, అయినా కూడా నాకంటే మీకే ఎక్కువగా రామభక్తి ఎలా వచ్చింది అని అడిగారు. అరణ్యక మహర్షి శత్రుఘ్నుడికి ఏం చెప్పారో తెలుసా? నేను ఎప్పుడూ ఈ అడవి వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. అయినా నాకు చిన్నప్పటి నుంచి జ్ఞానం సంపాదించాలని కోరిక ఉండేది. కానీ నాకు గురువు లేరు కదా. ఇలా అనుకుంటూ ఉండగా లోమస మహర్షి వచ్చి, నీకు గొప్ప మంత్రం సంసార సాగరం నుండి బయట పడేస్తుంది
ఆ మంత్రం చెప్తాను అని ఉపదేశించారు. ఆ మంత్రం ఏమిటో తెలుసా? రామనామం. రామ అనే 2 అక్షరాల్ని ఎప్పుడూ మనస్సులో జపిస్తూ ఉంటే వేరే వ్రతాలు కానీ, పూజలు, యాగాలు, దానాలు, మౌన వ్రతాలు ఇలాంటివి ఏమీ అవసరం లేదు అని చెప్పారు. అందుకని రామనామం జపించుకో అని చెప్పారు. తర్వాత అరణ్యక మహర్షి లోమస మహర్షిని అడిగి రామకథ అంతా తెలుసుకొని, ఆయన రూపురేఖలు ఎలా ఉంటాయో తెలుసుకొని రామనామం చేసుకుంటున్నారు. ఇదంతా విన్నాక శత్రుఘ్నుడు అరణ్యక మహర్షికి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన్ని అయోధ్యకి పంపించారు. ఆ సమయంలో శ్రీరాముడు అశ్వమేధ యాగం చేస్తున్నారు. అరణ్యక మహర్షి సరయూ నది ఒడ్డున యజ్ఞ దీక్షలో ఉన్న రాముణ్ణి చూసి ఆనందంతో కళ్ళు జలజల నీళ్లు రాలుతూ ఉంటే భక్తితో ఆయన తన దేహాన్నే మరిచిపోయారు. శ్రీరాముడు అరణ్యక మహర్షిని చూసి ఎదురు వెళ్ళి మహర్షిని కౌగిలించుకుని చేతులు పట్టుకుని తీసుకువచ్చి కూర్చోబెట్టారు. అరణ్యక మహర్షి శ్రీరాముడి పాదాల మీద పడి నమస్కారం చేసి, స్వామి, ఈ క్షణం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. నా తపస్సు పండింది. నా జన్మ ధన్యమైంది. నాకు మోక్షం ప్రసాదించండి అన్నారు. వెంటనే ఆయన కపాలం పగిలి అందులో నుంచి ఒక తేజస్సు శ్రీరాముడిలో కలిసిపోయింది. చూసారా? అరణ్యక మహర్షి రామనామం అనే జపంతో భగవంతుడిలో ఎలా కలిసిపోయారో చూశారు కదా. రామనామం అంత గొప్పదన్నమాట. దీనికి తారక మంత్రం అని కూడా పేరు ఉన్నది. ఇప్పుడు మనం అర్వావసువు, పరావసువు అనే మహర్షుల కోసం తెలుసుకుందాము. వీళ్ళని జంట ఋషులు అని అంటారు. బ్రహ్మ జ్ఞాని అయిన రైభ్య మహర్షి పితరుల రుణం తీర్చుకోవటానికి గృహస్థ ఆశ్రమం తీసుకుని వివాహం చేసుకున్నారు. రైభ్య మహర్షికి 2 పిల్లలు కలిగారు. వాళ్ళ పేర్లు అర్వావసువు, పరావసువు. వీళ్ళిద్దరికీ యుక్త వయసు రాగానే ఉపనయనం చేసి రైభ్యుడు తానే గురువయ్యి వాళ్ళకి వేదాలు నేర్పించి వేద అధ్యయన సంపన్నులని చేశారు. అర్వావసువు, పరావసువులు కూడా తండ్రి చెప్పినట్లుగా విని గొప్ప పండితులు అయ్యారు. రైభ్యుడు తన 2 కొడుకులతో వేదం చదువుతూ ఉంటే బ్రహ్మాది దేవతలు, బృహస్పతి మొదలైన ఋషులు వచ్చి మెచ్చుకొని వీళ్ళని ఆశీర్వదించి వెళ్ళేవాళ్ళు. అర్వావసువు, పరావసువులకి పెళ్లి చేశారు రైభ్యుడు. రైభ్యుడి ఆశ్రమం చాలా మనోహరంగా ఉండేది. పరావసువు భార్య ఆశ్రమంలో తిరుగుతుంటే అవక్రీతుడు అవమానించారు. ఆమె మామగారైన రైభ్యుడికి చెప్పింది. రైభ్యుడు అవక్రీతుణ్ణి చంపేశారు. భరద్వాజుడు బాధపడి దేహత్యాగం చేశారు. అర్వావసువు, పరావసువులు తండ్రి అనుమతి ప్రకారం బృహద్యుమ్నుడు చేస్తున్న సత్రయాగానికి ఋత్విజులుగా ఉన్నారు. ఒక రాత్రివేళ పరావసువు ఇంటికి వస్తూ చీకటిలో ఒక జంతువు తన మీద పడితే కర్ర విసిరాడు. అది తగిలి అక్కడే ఉన్న రైభ్యుడు మరణించాడు. అర్వావసువు తపశ్శక్తికి, వ్రత దీక్షకి మెచ్చి అగ్ని మొదలైన దేవతలు వరం కోరుకోమని అడిగారు. అర్వావసువు తన తండ్రిని, అవక్రీతుణ్ణి, భరద్వాజుణ్ణి బతికించమని అడిగారు. దేవతలు అర్వావసువు, పరావసువుల్ని ఆశీర్వదించి వాళ్ళు కోరినట్లే చనిపోయిన వాళ్ళని బతికించారు. అవక్రీతుడు బ్రతకటమే కాకుండా ఈర్ష్వాసూయలు లేకుండగా అర్వావసువు, పరావసువులతో కలిసిపోయారు. ఇదండి ఈ జంట ఋషుల కథ. మనం మాత్రం ఈర్ష్య, అసూయల్లాంటి వాటికి దూరంగా ఉందాం. సరేనా?